లలిత కథ రెండవ భాగానికి స్వాగతం. లలిత తోటికోడళ్ళు తమ పుట్టింటి గొప్పలు చెప్పుకునేవారు. లలితకి మాత్రం తమ పుట్టింటి వాళ్ళు శత్రువులు. లలితకి చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఉన్న ఇద్దరు అన్నలు, అక్కలు కూడా అంత మంచివాళ్ళు కాదు. లలిత ఇంటికి ఆఖరి అమ్మాయి అవడంతో ఇద్దరి అన్నలకి పెళ్ళిళ్ళు అయ్యాయి. వదినలు అసలు మంచివాళ్ళు కాదు. అక్కలకి ముందే పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతైనా లలితకి తల్లిదండ్రులు ఉండి ఉంటే ఈ పరిస్థితి ఉండదు కదా. పెళ్లి కాకముందు పుట్టింట్లో లలిత వదినల వల్ల చాలా బాధలు పడింది. లలిత అత్తగారు బాగా సెటిల్ అయిన ముగ్గురు కొడుకులు, కోడళ్ళని, మనవళ్ళని బాగా చూసుకునేది. లలితని, లలిత పిల్లల్ని అస్సలు చూసేది కాదు. లలిత కష్టాలతో పాటు తనకి ఆరోగ్యం కూడా బాగుండేది కాదు. తరచుగా జ్వరం, దగ్గు వచ్చేవి. లలిత భర్త కృష్ణకి ఇవేమీ పట్టేవి కాదు. భార్య పిల్లలను అస్సలు పట్టించుకునేవాడు కాదు. లలితకి ఆరోగ్యం బాగోకపోయినా ఇంటి పనులు, పిల్లల పనులు, వంటలు చేసి బట్టలు ఉతికేది. లలిత తన భర్తను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళమన్నా తీసుకుని వెళ్ళేవాడు కాదు. మందుల షాపుకి వెళ్ళి జ్వరం మందు తెచ్చి వేసుకో అనేవాడు. లలిత క్రమేపీ చిక్కిపోయింది. లలితకు తన పనులు మాత్రం తప్పేవి కాదు. ఇంట్లో అంతమంది ఉన్నా ఎవరు పట్టించుకునేవారు కాదు. ఏదో కష్టపడి వంట చేసిన భర్త కృష్ణ కంచంలో భోజనం పెట్టు అనేవాడు. కనికరం లేనివాడు కృష్ణ. లలిత ఇంకా ఈ బాధలను భరించలేక పుట్టింటి వారి సహాయం కోరింది. అప్పుడు వాళ్ళు పుట్టింటి వాళ్ళ అన్న మాట ఏమిటంటే, నీకు ఆరోగ్యం బాగోకపోతే నీ భర్తది బాధ్యత, మాది ఎలా అవుతుంది అని అన్నారు. అప్పుడు లలిత ఏడుస్తూ, భర్త మంచివాడు కాదు, చూడడు అనే కదా మీ సహాయం అడిగాను అని అంటే, నీ భర్తకి లేని బాధ్యత మాకెందుకు ఉంటుంది అని అన్నారు. తర్వాత లలిత తన ఇద్దరి అక్కలని సహాయం అడిగింది. నా ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు. నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను. కొంత డబ్బు సర్దుబాటు చేయమని అడిగింది. తర్వాత వడ్డీతో సహా నేను ఇచ్చేస్తాను అని అంది. తోబుట్టువులు ఒకరికి బాగోకపోతే ఎవరు తట్టుకోలేరు. కానీ ఇక్కడ వీళ్ళు మనుషులు కాదు. లలిత డబ్బు అడగ్గానే వాళ్ళు అక్కలు ఏమి అన్నారు అంటే, డబ్బు సర్దడం కూడా కుదరదు అని ముఖం మీదే చెప్పేశారు. లలిత భర్త కృష్ణ వాళ్ళ అమ్మతో, అమ్మా, ఈ జబ్బుది నాకు వద్దు, నాకు వేరే సంబంధం చూడు అని లలిత ముందే అనేవాడు. లలిత అనారోగ్యంతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఏం అవుతారు, ఎవరు చూస్తారు అని బెంగ పెట్టుకుంది. చివరికి లలిత పరిస్థితి ఎలా అయ్యింది అంటే, మంచం నుండి లేవలేని పరిస్థితి వచ్చేసింది. చుట్టుపక్కల వాళ్ళు ఇంటికి వచ్చారు. వాళ్ళు లలితని చూసి లేవలేని పరిస్థితిలో ఉంది, తన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి, పైగా వెనకాల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని అన్నారు. అందరూ చెప్పడం వల్ల కృష్ణ లలితని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. హాస్పిటల్లో డాక్టరు టెస్టులు రాశారు. బ్లడ్ టెస్ట్, ఎక్స్రే రిపోర్ట్స్ వచ్చాయి. అప్పుడు డాక్టర్ ఆ రిపోర్ట్ని చూసి, లంగ్స్ సగం తినేసింది అని ఎక్స్రే చూసి చెప్పారు. తరువాత వేరే టెస్ట్ చేయించాలి, అది ఏం జబ్బు అనేది ఆ టెస్ట్లో తేలుతుంది అని డాక్టర్ చెప్పారు. ఆ తర్వాత డాక్టర్ చేయించిన టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. అవి తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. రిపోర్ట్ చూసి డాక్టర్ టీబీ వచ్చిందని, కంగారు పడాల్సిన అవసరం లేదు అని, ఇప్పుడు మంచి మందులు వచ్చాయి అని అన్నారు. మందులు వాడాలి, వాటితో పాటు
మంచి బలమైన ఆహారం తీసుకోవాలి అని అన్నారు. అప్పుడు కృష్ణ లలితతో నీ మందులకి, ఫుడ్‌కి నేను ఖర్చు పెడతాను. తర్వాత నీ ఆస్తి అమ్మి నా డబ్బులు నాకు ఇచ్చేయి అని అన్నాడు. అలా లలితని తిట్లు తిడుతూ మందులు, ఆహారం కొని పెట్టేవాడు. తర్వాత లలితని చూడడానికి లలిత ఇద్దరి అన్నయ్యలు వచ్చారు. అప్పుడు లలిత అత్తగారు మీ చెల్లిని ఒక నెల మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి అని చెప్పింది. లలిత అన్నయ్యలు సరే అని తీసుకుని వెళ్ళారు. లలితని తీసుకుని వెళ్ళాక వాళ్ళ వదినలు లలితని ఒక రూమ్‌లో పెట్టారు. లలిత వదినలకి మాత్రం లలిత ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. ఆ జబ్బు మనకి అంటుకుంటుంది అని వదినలు తమ భర్తలను తిట్టేవారు. అప్పుడు వాళ్ళు ఏం అన్నారు అంటే, లలిత అత్తగారు ఒక నెల మీ చెల్లిని తీసుకుని ఉంచుకోండి అని అంది. అందుకని బాగోదు అని తీసుకుని రావాల్సి వచ్చింది. మాకు మాత్రం ఏం ఇష్టం తీసుకుని రావడానికి అని అన్నారు. లలిత పిల్లలు చాలా చిన్నవాళ్ళు. వాళ్ళకి స్నానం చేయించి జడ వేసేవాళ్ళు లేరు. పిల్లల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు అని లలిత చాలా బాధపడేది. లలిత తన ఇద్దరి పిల్లల్ని దగ్గరకు రానిచ్చేది కాదు. వస్తే తన జబ్బు తన పిల్లలకి ఎక్కడ అంటుకుంటుంది అని దూరం పెట్టేది. ఆ పిల్లలిద్దరూ పాపం దూరం నుండి వాళ్ళ అమ్మని బిక్కుబిక్కుమని చూసేవాళ్ళు. లలిత అన్నయ్యలు, వదినలు పిల్లల్ని అస్సలు పట్టించుకునేవాళ్ళు కాదు. వదినలు ఇద్దరూ లలిత వచ్చిన 10 రోజుల్లో లలితని చూడాల్సి వస్తది అని ఎవరి పుట్టిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు లలిత అన్నయ్యలను ఇప్పుడు వంట ఎలా అని అడిగితే వాళ్ళు నువ్వు వండితే మేము తినలేము అని అన్నారు. అప్పుడు ఇంకా లలితకి వాళ్ళు కావాలని ఇష్టం లేక ఇలా చేశారు అని అర్థం చేసుకుని పిల్లల్ని తీసుకుని అత్తవారింటికి బయలుదేరుతుంది. ప్రయాణం తగ్గ డబ్బులు కూడా లేకపోతే వాళ్ళ అన్నయ్యలని అడిగితే విసుక్కుని ఇస్తారు. ఇంకా లలిత డబ్బులు తీసుకొని ఇద్దరి పిల్లలతో బస్టాండ్‌కి వచ్చింది. అప్పటికే బస్ కదులుతుంది. లలిత తన ఇద్దరి పిల్లలతో నీరసంగా ఉండి బస్ ఎక్కడానికి రావడం చూసి బస్ డ్రైవర్ బస్సుని ఆపాడు. ఆ భగవంతుడు బస్ డ్రైవర్ రూపంలో వచ్చాడు అని లలిత భావించింది. ఆ సహాయం చిన్నది అయినా ఆ టైంలో భగవంతుడే వచ్చి చేశాడని అనిపిస్తుంది. బస్‌లో అస్సల ఖాళీ లేదు. అప్పుడు కండక్టర్ నీరసంగా ఇద్దరి పిల్లలతో ఉన్న లలితను గమనించి సీట్ ఖాళీ చేయించి ఇచ్చాడు. ఇంటికి చేరగానే చీకటి పడి సమయం 7:30 అవుతుంది. ఇంట్లో అందరూ చుట్టాలతో హడావిడిగా ఉన్నారు. అప్పట్లో ఫోన్లు అంత అందుబాటులో లేవు. అందుకే చెప్పకుండా వెళ్ళాల్సి వచ్చింది. భర్త కృష్ణ ఎందుకు వచ్చావు అని అన్నాడు. పుట్టింటి వాళ్ళు చేసిన పనికి లోకువ అని ఏం మాట్లాడలేదు. ఎప్పుడు చూసినా ఇద్దరు పిల్లల్ని తీసుకుని నువ్వు బయటకు పో అనేవాడు. ఇక లలిత మందులు వాడుతూ పిల్లల్ని చూసుకుంటూ 6 నెలల టీబీ కోర్స్‌ని పూర్తి చేసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. డాక్టర్ టెస్టులు చేసి పూర్తిగా వ్యాధి నయం అయింది అని అన్నారు. అప్పటి నుండి భర్త కృష్ణ నీ జబ్బు తగ్గిపోయింది కదా! నీ జబ్బుకు, నీ తిండికి అయిన ఖర్చు నీ ఆస్తి అమ్మి ఇచ్చేయి అని ప్రతిరోజు తాగి వచ్చి గొడవ చేసేవాడు. లలిత భర్తకి డబ్బులని ఎలా ఇస్తుంది అనేది మరుసటి రోజు వీడియోలో విందాం.